మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో దూసుకుపోతోంది. థియేటర్స్ అన్ని హౌస్ఫుల్ బోర్డులతో నడుస్తూ ఉండగా మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న రియాక్షన్స్ పై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాపై ఏమన్నారు అని మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ నిర్మాత సుస్మిత కొణిదెల ఓ తాజా ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ స్పందనపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయ పనులతోనే బిజీగా ఉన్నారని, అందుకే ఇంకా మన శంకర వరప్రసాద్ గారు సినిమా చూడలేదని కూడా ఆమె స్పష్టం చేశారు. అయితే సినిమా చూడకపోయినా బాక్సాఫీస్ రిజల్ట్ గురించి మాత్రం ఆయనకు రెగ్యులర్ అప్డేట్స్ వెళుతున్నాయని చెప్పారు. సినిమాకు వస్తున్న సూపర్ రెస్పాన్స్ చూసి పవన్ కళ్యాణ్ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారని, వ్యక్తిగతంగా సుస్మితకు మెసేజ్ చేసి సినిమా బ్లాక్ బస్టర్ అవడం చాలా హ్యాపీగా ఉంది, ఆల్ ది బెస్ట్ అంటూ అభినందనలు తెలిపినట్టు కూడా చెప్పారు. ఇక బిజీ షెడ్యూల్ కారణంగా ప్రస్తుతం టైం కుదరట్లేదని, కానీ కొంచెం ఫ్రీ అయిన వెంటనే తప్పకుండా ఈ సినిమా చూస్తానని కూడా పవన్ మాట ఇచ్చారట. అలాగే పవన్ కళ్యాణ్ నుంచి ఇలాంటి పాజిటివ్ మెసేజ్ రావడం మన శంకర వరప్రసాద్ గారు టీంకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని సుస్మిత పేర్కొంటోంది. ఒక నిర్మాతగా తాను చేస్తున్న ప్రయత్నాలను బాబాయ్ ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటారని, ఈ సినిమా విషయంలోనూ అదే సపోర్ట్ కనిపించిందని కూడా ఆమె వెల్లడించారు. ఇక మెగా ఫ్యామిలీలో అందరూ పవన్ కళ్యాణ్ ఎప్పుడు సినిమా చూస్తారు అని ఎదురు చూస్తున్నారని నవ్వుతూ చెప్పారు. ఇక వింటేజ్ చిరంజీవిని మళ్ళీ వెండి తెరపై చూడడం పవన్ కళ్యాణ్ కు పర్సనల్ గా ఎంతో ఇష్టమైన విషయం కావడంతో ఆయన స్పెషల్ స్క్రీనింగ్ లో సినిమా చూసిన తర్వాత ఇచ్చే ఫీడ్బ్యాక్ టీమ్ కు బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అవుతుందని కూడా మెగా అభిమానులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అన్నయ్య సినిమా సక్సెస్ అయితే ఎప్పుడూ వ్యక్తిగతంగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. మరోవైపు పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సమ్మర్ లో రిలీజ్ కు సిద్ధమవుతూ ఉండగా ఒకవైపు రాజకీయాలు, మరోవైపు సినిమా అప్డేట్స్తో పవర్ స్టార్ పేరు ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది. బిజీ షెడ్యూల్లో ఎప్పుడు సినిమా చూసి రివ్యూ ఇస్తారు అని అభిమానులు ఎదురు చూస్తున్నారు ఆసక్తిగా. మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో దూసుకుపోతోంది. థియేటర్స్ అన్ని హౌస్ఫుల్ బోర్డులతో నడుస్తూ ఉండగా మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న రియాక్షన్స్ పై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాపై ఏమన్నారు అని మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ నిర్మాత సుస్మిత కొణిదెల ఓ తాజా ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ స్పందనపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయ పనులతోనే బిజీగా ఉన్నారని, అందుకే ఇంకా మన శంకర వరప్రసాద్ గారు సినిమా చూడలేదని కూడా ఆమె స్పష్టం చేశారు. అయితే సినిమా చూడకపోయినా బాక్సాఫీస్ రిజల్ట్ గురించి మాత్రం ఆయనకు రెగ్యులర్ అప్డేట్స్ వెళుతున్నాయని చెప్పారు. సినిమాకు వస్తున్న సూపర్ రెస్పాన్స్ చూసి పవన్ కళ్యాణ్ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారని, వ్యక్తిగతంగా సుస్మితకు మెసేజ్ చేసి సినిమా బ్లాక్ బస్టర్ అవడం చాలా హ్యాపీగా ఉంది, ఆల్ ది బెస్ట్ అంటూ అభినందనలు తెలిపినట్టు కూడా చెప్పారు. ఇక బిజీ షెడ్యూల్ కారణంగా ప్రస్తుతం టైం కుదరట్లేదని, కానీ కొంచెం ఫ్రీ అయిన వెంటనే తప్పకుండా ఈ సినిమా చూస్తానని కూడా పవన్ మాట ఇచ్చారట. అలాగే పవన్ కళ్యాణ్ నుంచి ఇలాంటి పాజిటివ్ మెసేజ్ రావడం మన శంకర వరప్రసాద్ గారు టీంకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని సుస్మిత పేర్కొంటోంది. ఒక నిర్మాతగా తాను చేస్తున్న ప్రయత్నాలను బాబాయ్ ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటారని, ఈ సినిమా విషయంలోనూ అదే సపోర్ట్ కనిపించిందని కూడా ఆమె వెల్లడించారు. ఇక మెగా ఫ్యామిలీలో అందరూ పవన్ కళ్యాణ్ ఎప్పుడు సినిమా చూస్తారు అని ఎదురు చూస్తున్నారని నవ్వుతూ చెప్పారు. ఇక వింటేజ్ చిరంజీవిని మళ్ళీ వెండి తెరపై చూడడం పవన్ కళ్యాణ్ కు పర్సనల్ గా ఎంతో ఇష్టమైన విషయం కావడంతో ఆయన స్పెషల్ స్క్రీనింగ్ లో సినిమా చూసిన తర్వాత ఇచ్చే ఫీడ్బ్యాక్ టీమ్ కు బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అవుతుందని కూడా మెగా అభిమానులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అన్నయ్య సినిమా సక్సెస్ అయితే ఎప్పుడూ వ్యక్తిగతంగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. మరోవైపు పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సమ్మర్ లో రిలీజ్ కు సిద్ధమవుతూ ఉండగా ఒకవైపు రాజకీయాలు, మరోవైపు సినిమా అప్డేట్స్తో పవర్ స్టార్ పేరు ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది. బిజీ షెడ్యూల్లో ఎప్పుడు సినిమా చూసి రివ్యూ ఇస్తారు అని అభిమానులు ఎదురు చూస్తున్నారు ఆసక్తిగా.